వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరారు. పార్టీ మారడంతో అదనపు కలెక్టర్ లింగానాయక్ కి అవిశ్వాస పత్రాన్ని అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు సునీత మహేందర్ రెడ్డి పార్టీ మారడంపై జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ స్పందించారు. 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా, జెడ్పీ చైర్పర్సన్ గా, ఎమ్మెల్సీగా పదవులు చేపట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక పార్టీ మారడం సబబు కాదని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ మారి బీఆర్ఎస్ కి ద్రోహం చేశారని విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని జెడ్పీటీసీలు ధీమా వ్యక్తం చేశారు. చైర్మన్ గారు, మిగతా నాయకులు ఎవరైనా సరే పార్టీ మారినటువంటి నాయకులు పార్టీ ఇచ్చినటువంటి పదవులను వదిలేసిపోతే వాళ్ళకు కూడా నైతికత ఉన్నదని చెప్పి ప్రజలు అనుకుంటారు. మరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయి పెత్తనం చెలాయిస్తాం, ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీ క్యాండిడేట్లకు లోపాయికారు ఒప్పందాలు చేసుకొని ఎన్నికల్లో పనిచేయడం ఇది నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. కొనసాగినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం మూలంగా తనకు నైతిక బాధ్యత వహించి పార్టీ సభ్యత్వానికి జిల్లా పరిషత్ చైర్మన్కు రాజీనామా చేయాల్సి ఉండే. కానీ నైతిక బాధ్యత వహించకుండా పదవి వ్యాయంతో ఇంకా పదవి కొనసాగాలనేటువంటి చర్యను ఖండిస్తూ మేమందరం కూడా జిల్లా పరిషత్ మెంబర్లందరం కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అందరు జెడ్పీటీసీలకు ఇక్కడ కలెక్టర్ గారికి రిఫరెండం వేయడం జరిగింది. దయచేసి ముందుగా ఈరోజు కేసీఆర్ జన్మదిన సందర్భంగా మా జెడ్పీటీసీలో అందరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ప్రోటోకాల్ గిట్ట పాటిస్తలేదు. కానీ దయచేసి ఇటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసినటువంటి నిజంగా మర్చిపోరాదు. ఉద్యమకారులను మర్చి ఆయన ఏదైతే ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పోస్టులు తీసుకొని మా విద్యార్థి నాయకులు బొంతురామన్ కావచ్చు, బాబా పశువద్దీన్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ అనిత రెడ్డి కావచ్చు, జడ్పీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కానీ పార్టీకి కష్టపడకుండా ఏదో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చి ఈరోజు పెద్ద పెద్ద పోస్టుల్లో కూర్చున్నటువంటి కేసీఆర్ని మర్చిపోయి ఈరోజు అక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే దొంగ హామీలకు ఈరోజు అట్రాక్షన్ అవుతారో, దయచేసి మనము జెడ్పీటీసీలుగా కావచ్చు, కార్యకర్తలుగా ఒక్కసారి మనము ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.